కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం ఒడ్డుగూడెం గ్రామంలో ఆది దేవత అమ్మవారు పొలిమేర పోచమ్మ తల్లి ఆలయాన్ని నూతనంగా నిర్మించి అధునాతనంగా దేవి ప్రతిష్ఠ చేయించుటకు ఈ నెల 23, 24, 25 తేదీలలో ప్రతిష్ఠ జరుపుకునే కార్యక్రమంలో ఆధ్యాత్మికలు, ప్రజాప్రతినిధులు, భక్తులు, ప్రజలు వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తిరుపతి గౌడ్ మాట్లాడుతూ వారి ఆనందాన్ని కూడా టీవీ 999తో పంచుకొని కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో గత మాకు గుర్తున్నప్పటి నుంచి అక్కడ రేకుల షెడ్ ఉండే, రేకుల షెడ్ కిందనే పోషమ్మ కార్యక్రమాలు అట్లా జరుపుకునేది. కాబట్టి దానికి పూర్తి స్థాయిలో పర్మనెంట్గా ఉండేలాగా ఒక టెంపుల్ నిర్మించాలన్న ఉద్దేశంతో ఊళ్ళో ఉన్న పెద్దల సహకారంతో అందరినీ విచారం చేసి అందరం కలిసి మన పోచమ్మ తల్లికి ఒక టెంపుల్ కడదామన్న ఆలోచనతో, సదుద్దేశంతో పోయిన గత 6 నెలల క్రితం చాలు చేసినాం. అది ఈరోజు కంప్లీట్ దశకు వచ్చింది. వచ్చే 23, 24, 25 తేదీలలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతుంది ఒడ్డుగూడ గ్రామంలో. దానికి చీఫ్ గెస్ట్గా మా స్థానిక శాసనసభ్యులు గారిని ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు కూడా వాళ్ళ టైం కేటాయించి వస్తామని అయితే చెప్పారు. వాళ్ళ వీలు చూసుకొని వస్తారని అయితే మేము ఆశిస్తున్నాం. కాబట్టి అందరి సహకారంతోనే ఇది జరుగుతుంది. మా ఊర్లో అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు చెందిన వారు ఉన్నారు. అయినప్పటికీ మేము అందరం సామరస్యంగా అన్నిటికీ ఒకరికి తోడుగా ఒకరు ఉండి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుపుకుంటాం. మైనార్టీలు కూడా ఉన్నప్పటికీ వాళ్ళ పండుగలకు కానీ, వాళ్ళ రంజాన్కి కానీ, బక్రీద్కి కానీ వాళ్ళు మాతో, మేము వాళ్ళతో మమేకమై ఉంటాం. ఇక్కడ ఎలాంటి తారతమ్యాలు లేవు. కాబట్టి మనకి ప్రతిష్ట చేయడానికి నంబాల నుంచి ఇంద్రసేన్ గౌడ్ అనే విద్యావేత్త, ఆయన తాంత్రికుడు, ఆయన ద్వారా ఇంకో 2 స్వాములు వస్తారు. వాళ్ళు 3 రోజులు ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరుస్తారని అనుకుంటున్నాం. ఎంతమంది వచ్చినా మా ఊరి నుంచి మాకు సంబంధించిన ఆడకూతులు అందరూ వస్తారు. వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు కానీ, నీటి వసతి కానీ, టెంట్లు వగైరా అందరినీ సక్రమంగానే చూసుకుంటామని ఆశిస్తున్నాం. 1వ తారీఖు నాడు పాత విగ్రహాలు ఉన్నాయి, వీటిని శాస్త్రయుక్తంగా తీసి పక్కన పెడతారు. పెట్టి 24 నాడు బాజా భజంత్రులతో విగ్రహాలు, కొత్త విగ్రహాలు అయితే ఏదైతే తీసుకొచ్చినామో వాటిని పెదవాగులో జలస్థానానికి తీసుకుపోతారు. ఆ తర్వాత వాటిని తీసుకొచ్చి ఒకరోజు ధాన్యాగారంలో ఉంచుతారు. ఆ తెల్లవారి ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. ప్రతిష్ట కార్యక్రమానికి మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళైతే వస్తారని మేము ఆశిస్తున్నాం. ఇటు రాస్పేట